పాండవులు అజ్ఞాతంగా ఉండేందుకు వారు విరాటరాజు రాజ్యాన్ని ఎంచుకున్నారు. విరాటరాజు మంచి రాజు, ధర్మపరుడుగా ఉండేవాడు. పాండవులు విభిన్న వేషాలలో ఆయన రాజ్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. యుధిష్ఠిరుడు కనకభోజ అనే పేరుతో ధర్మశాస్త్రాలు మరియు జ్యోతిష్య శాస్త్రం చెప్పే బ్రాహ్మణుడిగా మారాడు. అతను విరాట మహారాజుకు జ్యోతిష శాస్త్రాన్ని బోధిస్తూ రాజ్యం నడిపించడంలో ఎంతగానో సహాయపడేవాడు. భీముడు వల్లుడు అనే పేరుతో వంటవాడిగా పనిచేసేవాడు. భీముని శక్తి దాచడంలో ఇబ్బందిగా ఉన్న తన వంటకాలలో నైపుణ్యంతో విరాటరాజును మెప్పించాడు. అర్జునుడు బృహ్నల అనే స్త్రీగా మారి రాజకుమార్తె ఉత్తరకు నాట్యం, సంగీతం బోధించే గురువు పాత్రను పోషించాడు. నకులుడు గ్రంథికుడు అనే పేరుతో విరాటరాజు గుర్రాల సంరక్షణ బాధ్యతను చేపట్టాడు. సహదేవుడు గోవులను కాపాడే తంతిపాలుడిగా పనిచేశాడు. ద్రౌపది సైరేంద్రిగా మారి రాణి సుదేష్ణకు సేవకురాలిగా చేరింది. అజ్ఞాతవాసం సమయంలో కీచకుని వలన పాండవుల గోప్యతను దాచుకోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. విరాటరాజు సేనాధిపతిగా ఉన్న కీచకుడు రాణి సుదర్శనాదేవి తమ్ముడు. పరాక్రమంలో అత్యంత గర్వంగా ఉండే వ్యక్తి. కానీ అతని స్వభావం అధికంగా అమర్యాదతో నిండిపోయి ఉండేది. సైరేంద్రిగా ఉన్న ద్రౌపది రాణి సుదర్శనాదేవికి ఎంతో శ్రద్ధగా సేవలు అందించేది. కానీ తన గోప్యతను కూడా దాచుకోవడం అనేది చాలా పెద్ద కష్టంగా ఉండేది. అందమైన సైరేంద్రిపై కీచకుడు తొలిసారి చూపు పడినప్పుడే తన చెడు మనసును బయటపెట్టాడు. కీచకుడు ద్రౌపది అందాన్ని చూసి మోహితుడై తనను బలవంతంగా ప్రేమించమని ఇబ్బంది పెట్టేవాడు. అతని ప్రవర్తన ద్రౌపదికి ఎంతో బాధను, కోపాన్ని కలిగించేది. సైరేంద్రి కీచకునితో ఇలా అంది: తాను ఇతరుల భార్య అని, దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని వేడుకుంది. కానీ కీచకుడు తన అహంకారంతో ఆమె మాటలను పట్టించుకోలేదు. ద్రౌపది సుదేష్ణాదేవి రాణికి తన కష్టం మొత్తం చెప్పింది. సుదేష్ణ రాణికి కీచకుడు ప్రవర్తన గురించి తెలిసినా ద్రౌపదికి ఎటువంటి సహాయం చేయలేదు. బదులుగా కీచకుడికి సైరేంద్రిని మరింత దగ్గరగా పంపేలా ఏర్పాట్లు చేసింది. అప్పుడు ద్రౌపది తన భర్త అయిన భీముణ్ణి ఈ సమస్యని పరిష్కరించమని కోరింది. ద్రౌపది తన కష్టాన్ని మొత్తం భీముడికి ఎంతో వివరంగా చెప్పింది. అది విన్న భీముడు ఎంతో కోపంతో రగిలిపోయాడు. కానీ పాండవుల గోప్యతకు ఏమాత్రం హాని కలగకుండా కీచకుణ్ణి శిక్షించడానికి ఒక ప్రణాళికని అన్వేషించాడు. ఆ ప్రణాళిక గురించి ద్రౌపదికి వివరించాడు. భీముడు ద్రౌపదికి కీచకుడు తనను ఎక్కడ కలుసుకోవాలని అడుగుతాడో ఆ స్థలానికి రమ్మనమని చెప్పాడు. అప్పుడు ద్రౌపది కీచకుడిని రాత్రికి రహస్య మందిరంలో కలవమని చెప్పింది. కీచకుడు ఆ రాత్రి తన విజయాన్ని జయంగా భావిస్తూ రహస్య మందిరానికి చేరుకున్నాడు. అక్కడ తనను ఎదుర్కోవడానికి ద్రౌపదికి బదులుగా భీముడు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరి మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. కీచకుడు భీముడి బలం ముందు నిలవలేకపోయాడు. అతన్ని చేతిలో దారుణంగా మరణించాడు. భీముడు కీచకుడిని చంపడంతో ద్రౌపది కష్టాలు తీరాయి. పాండవులు తమ గోప్యతను కాపాడుకుంటూనే ద్రౌపదిని రక్షించగలిగారు. కీచకుడు మరణం విరాటరాజు రాజ్యంలో కలకాలం సృష్టించిన పాండవుల గుర్తింపు బయటపడకుండా సమర్థంగా సమస్యను పరిష్కరించారు. మరోసారి కౌరవులు పాండవులపై కుట్ర చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తారు. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నారనే వార్తను నిర్ధారించేందుకు కౌరవులు తలపెట్టిన పథకం ఇది. దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు కలిసి విరాటరాజు రాజ్యంలోకి దండయాత్ర చేస్తారు. వారి లక్ష్యం విరాటరాజు గోమందలను అపహరించడం ద్వారా పాండవులను బయటికి రప్పించవచ్చని అనుకుంటారు. ఈ దండయాత్ర సమయంలో విరాటరాజు అందుబాటులో లేడు. అందువల్ల యువరాజు ఉత్తరుడు ఈ బాధ్యతను తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు.
తాను పెద్ద యోధుడిగా ప్రసిద్ధి పొందాలనే ఆరాటంలో తన గురువు బృహన్నలను తన రథసారథిగా తీసుకొని బయలుదేరుతాడు. యుద్ధభూమిలో కౌరవుల బలగాన్ని చూసిన వెంటనే ఉత్తరుడికి భయం పట్టుకుంటుంది. ధనుర్విద్యలో తాను అనుభవం లేనివాడినని గ్రహించి తాను వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తాడు. ఈ సమయంలో బృహన్నలుగా ఉన్న అర్జునుడు అతన్ని నిలిపి ధైర్యాన్ని నూరిపోస్తాడు. అర్జునుడు అప్పటి వరకు దాచిన తన అసలైన యోధ రూపాన్ని బయటపెడతాడు. పాండవుల గోప్యతకు ఎటువంటి భంగం కలగకుండా తన గాంధీవం ఇతర దివ్యాస్త్రాలను తీసుకువస్తాడు. ఉత్తరుడికి నమ్మకం కలిగించి అతనికి ధైర్యం చెప్పి తన బలంతో కౌరవ సేనను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతాడు. అర్జునుడు కౌరవ సైన్యంతో ఒంటరిగా యుద్ధం చేస్తాడు. అతని ధనుర్విద్య దివ్యాస్త్రాలు కౌరవులను తలదించుకునేలా చేస్తాయి. కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడి వంటి యోధులను కూడా అర్జునుడు అద్భుతమైన నైపుణ్యంతో ఎదుర్కొంటాడు. చివరకు కౌరవ సైన్యం పరాజయం పాలవుతుంది. అర్జునుడు కౌరవుల నుండి గోమందలను కాపాడి విజయంతో వాటిని తిరిగి విరాటరాజు రాజ్యానికి చేర్చుతాడు. యుద్ధం ముగిశాక విరాటరాజు తన రాజసభలో విజయోత్సవం నిర్వహిస్తాడు. అప్పుడు పాండవులు విరాటరాజుకు తమ అసలు రూపాన్ని తెలియజేస్తారు. యుధిష్ఠిరుడు విరాటరాజు ముందు నిలబడి నేను ధర్మరాజుని అని పరిచయం చేసుకుంటాడు. మేమే పాండవులం, మీ రాజ్యంలో గడిపిన ఈ ఏడాది మా అజ్ఞాతవాసం అని వివరిస్తాడు. భీముడు తన శక్తి పరాక్రమంతో తనను తాను నిరూపిస్తూ నన్ను చూస్తే కేవలం వంటవాడనని అనుకున్నారు, కానీ నేనే భీమసేనుణ్ణి అని చెబుతాడు. అర్జునుడు తన బృహన్నల రూపాన్ని విడిచి తన యోధశక్తిని ప్రదర్శిస్తూ మీ కుమార్తెకు నేనిచ్చిన విద్య మరియు మీ రాజ్యానికి చేసుకున్న సేవ పాండవుల స్నేహానికి సంకేతం అని చెబుతాడు. తరువాత నకులుడు గుర్రాల సంరక్షణను, సహదేవుడు గోవుల సంరక్షణను గురించి చెప్పి తమ నిజస్వరూపాలను బయటపెడతారు. ద్రౌపది సైరేంద్రి రూపాన్ని విడిచి నేనే పాండవుల ధర్మపత్ని ద్రౌపది అని రాణి సుదేష్ణకు తెలియజేస్తుంది. విరాటరాజు ఈ వాస్తవం తెలుసుకున్న తరువాత ఆశ్చర్యపోతాడు. మీరు నా రాజ్యంలో ఉండి నాకు సేవ చేసి నా రాజ్యానికి రక్షణ ఇచ్చారు. మీరంతా గొప్ప వీరులు, నా రాజ్యానికి మీరే గౌరవం అని ఆయన అభిమానం వ్యక్తం చేస్తాడు. విరాటరాజుకు పాండవుల అసలు రూపాలు తెలిసిన తరువాత ఆయనకు పాండవుల యశస్సు, పరాక్రమం తెలుసు. పాండవుల కుటుంబంతో సంబంధం పెంచుకోవడం తన రాజ్యానికి గర్వకారణంగా భావించాడు. అందుకే తన కుమార్తె ఉత్తరకు అర్జునుతో వివాహం జరిపించాలని ప్రతిపాదన తీసుకువచ్చాడు. అయితే అర్జునుడు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. అర్జునుడు విరాటరాజుతో ఇలా అన్నాడు, రాజా, ఉత్తర నా శిష్యురాలు. నేను ఆమెకి నాట్యం, సంగీతం బోధించాను. నా దృష్టిలో ఆమె నాకు కుమార్తెలా ఉంటుంది. గురువు తన శిష్యురాలిని వివాహం చేసుకోవడం ధర్మానికి విరుద్ధం అని అర్జునుడు తన సంస్కారాన్ని, ధర్మబద్ధతను స్పష్టంగా తెలియజేశాడు. అర్జునుడు తన కుమారుడు అయిన అభిమన్యుని గురించి చెప్పి ఉత్తరకు అతను అర్హుడని సూచించాడు. అభిమన్యుడు శ్రీకృష్ణుని మేనలుడు మరియు ఒక గొప్ప యోధుడు. తన వయస్సు, సామర్థ్యం, శౌర్యం ఉత్తరకు తగినవాడు అని చెబుతాడు. ఈ ప్రతిపాదనకు విరాటరాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. విరాటరాజు ఎంతో ఆనందంగా రాజసంగా ఉత్తర మరియు అభిమన్యుని వివాహాన్ని జరిపించాడు. ఈ వివాహం కేవలం 2 కుటుంబాల మధ్యనే కాదు, 2 రాజ్యాల మధ్యన కూడా స్నేహపూర్వక సంబంధానికి సంకేతమైంది. శ్రీకృష్ణుడు ఈ వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయన అభిమన్యుని గుణగణాల గురించి చెప్పి ఈ వివాహానికి ఆశీర్వచనాలు అందించాడు. అప్పుడు పాండవులందరూ ఈ సందర్భంలో తమ కుటుంబం పొందిన గౌరవాన్ని ఆనందించారు. విరాటరాజు తన కుమార్తె ఉత్తర గొప్ప కుటుంబంలో చేరడం పట్ల గర్వంగా భావించాడు. ఈ వివాహం మహాభారతంలోని కీలక సంబంధాలలో ఒకటిగా నిలిచింది. పాండవులు మరియు
విరాటరాజు మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. అలాగే అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో తన ధైర్యంతో, సాహసంతో చరిత్రలో నిలిచాడు. ఈ విధంగా పాండవులు తమ అసలు రూపాలను విరాటరాజు సభలో తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.